నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు అప్పులతో బాధపడుతూ కన్నీరు కారుస్తూ కృంగిపోయిన స్థితిలో నువ్వు ఉన్నావేమో. నువ్వెంత మాత్రం నువ్వు భయపడవద్దు. ఎందుకో తెలిసిన రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు చూసినట్లయితే అక్కడ ఒక స్త్రీ తన భర్త అప్పులు చేసి చనిపోయినట్లు మనము చూస్తూ ఉన్నాం. ఆమె ఎంతో బాధతో దేవుని సేవకుడైన ఎలీషా దగ్గరకు వచ్చినప్పుడు ఎలీషా చెప్పినట్లు ఆమె చేసింది. ఈరోజు దేవుని వాగ్దానం నీ దగ్గరకు వస్తున్నది. ఆయన ఏమంటూ ఉన్నాడో తెలిసిన నీ ప్రతి అప్పును ఆయన తీసివేస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నీ కన్నిటిని తుడుస్తాడు, నీలో ఉన్న వేదన తీసివేస్తాడు. ఒకవేళ నిన్ను అందరూ మోసం చేసినారేమో, అందరూ కూడా అప్పులు తీసుకొని వెగ్గొట్టినారేమో, లేకపోతే నువ్వు సూరిటీ ఉన్నావేమో, ఈఎంఐ కట్టలేని పరిస్థితుల్లో ఉన్నావేమో, ఒకవేళ మధ్యలో ఉండి అప్పు ఇప్పించి నువ్వు బాధపడుతున్నావేమో. ఎంత మాత్రం భయపడదు, ఆయన వైపు నువ్వు